ఓం నమో భగవతే వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు 2వ శనివారం సప్తగిరీశ్వరుని వ్రతం అంటే సప్త శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను. ఈ వారంలో భాగంగా నేనైతే ఫస్ట్ పువ్వులతో మాలనైతే కట్టుకుంటున్నాను. శనివారాల వ్రతం ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది అంటే ఈ శనివారాల వ్రతం శనివారం నాడు ప్రారంభించాలి. అందరికీ తెలిసిందే. ఏ శనివారం నాడు ప్రారంభించినా శుభదాయకమే. శనివారంతో త్రయోదశి తిథి ఏకాదశి కలిస్తే విష్ణు ప్రీతి గనక మంచిది అంటారు. శనివారంతో ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి కలిస్తే ఇంకా మంచిది అంటారు. శనివారంతో మిత్రుడు దేవతగా గల అనురాధ నక్షత్రం కలిస్తే మంచిది అంటారు. శనివారంతో విష్ణువు దేవతగా గల శ్రవణ నక్షత్రం కలిస్తే మంచిది అంటారు. ఈ రకంగా ఏ శనివారం ప్రారంభించినా శుభదాయకమే. 7 శనివారాల వ్రతమును ఎవరు తప్పక ఆచరించాలి అనేది ఇప్పుడు చూద్దాము. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చిక, కుంభం, మీనం లగ్న జాతకులు మేషం, మిథునం, కర్కాటకం, సింహ, కుంభం, మీనరాశి జాతకులు ఆచరించుట శ్రేయస్కరము అంటారు. మనం ఈ వ్రతాన్ని మగవారు ఆడవారు ఇద్దరూ కూడా ప్రారంభించవచ్చు. మగవారు 7 శనివారాలు వరుసగా వ్రతం చేయాలి. ఆడవారికి ఏవైనా ఆటంకాలు వస్తే ఆ వారం వదిలి తర్వాత వారాలలో పూజలు చేసి మొత్తం 7 శనివారాల వ్రతం పూర్తి చేయాలి. అన్ని వయస్సులలోని వారు, అన్ని వర్ణాల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. అన్నిటికన్నా భక్తి శ్రద్ధలు ముఖ్యంగా ఉండాలి. అప్పుడే ఏ వ్రతమైనా మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి శనివారం రాత్రి పూజ తర్వాత ఒక అతిథికి లేదా దంపతులకి భోజనం పెట్టాలి. ఆ అతిథిని లేదా దంపతులను కూడా రాత్రి దాకా ఉపవాసం ఉండవలసిందిగా కోరాలి. సామాన్యంగా శనివారం రాత్రి పలహారం చేస్తారు కనుక ఆ పలహారాన్ని మనము రాత్రిపూట తినాలి. ఆడవారు కానీ మగవారు కానీ పూజకు ముందే వారి సంప్రదాయ అనుసారంగా తిలకం తప్పకుండా పెట్టుకోవాలి. తిలకం లేని పూజ పితృదేవతలకు చెందుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటు ముట్టు వాళ్ళు వ్రతం చేయకూడదు. ప్రసాదం కూడా పుచ్చుకోకూడదు. ఈ 7 శనివార వ్రతకథా పుస్తకముల్లో చివరి వారం 7 లేక 14, 21 సంఖ్యలలో వారి తాహతును బట్టి పంచి ఇచ్చుట శ్రేయస్కరము. శనివార వ్రతకథా పుస్తకములు. నేనైతే ఫస్ట్ మాలను కట్టాను కదా, అది మా పూజా గది ఆర్చ్కి వుడ్లో ఉన్నదండి. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఫస్ట్ అయితే మాల వేసేసాను. నేను ప్రతి శనివారం కూడా విధి విధాలుగా కట్టి వేస్తూ ఉంటాను. తర్వాత అయితే పిండి ముద్దను ఇలా కలుపుకొని దీపాలైతే చేసేసాను. పిండి ముద్దతో చేయాలి కదా శనివారాల వ్రతం చేసినప్పుడు దీపాలు. ఆ 7 దీపాలు కూడాను నేను మా ఇంటి దగ్గరే నాకైతే అరటి చెట్టు అనుకూలంగా ఉంది, అక్కడ తీసుకొని ప్రతిరోజు కూడా అరటి ఆకు పరిచే నేను పూజ చేస్తూ వస్తున్నానండి. మందార పూలు కూడా మా చెట్లో పూసినవే. మందార పూలతో అయితే పసుపు కలర్ మందారం పూలతో అయితే అలంకరించి, చామంతి పూలు అలాగే రోజ్ పువ్వులతో చక్కగా ఇలా అలంకరించి అయితే నేను 2వ రోజు పూజా విధానం ఈ విధంగా చేసుకున్నాను. పెద్ద పీట వేసి దానిపైన అరటి ఆకులను పరిచి దానిపైన బియ్యపు దీపాలన్నీ కూడా ఇలా పెట్టుకొని పూజ చేసుకున్నాను. దీపం వెలిగించుకొని నేనైతే ఈ రకంగా చేశాను. మీకు ఈ వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో కలుస్తాను. వ్రతం ఎలా చేసుకోవాలనేది తెలుసుకున్నాం కదా. నమస్కారం.